వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో ప్రభుత్వ భూమి బహిరంగ వేలంపాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమిని లాక్కొని వేలంపాట నిర్వహిస్తున్నారంటూ ఆర్డీఓ కార్యాలయం గేటు ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. అక్రమంగా తమ భూములను లాక్కొని వేలంపాట నిర్వహిస్తున్నారని అధికారులు తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న బాధితులను పోలీసులు స్టేషన్కు తరలించారు. గంగారం సార్. ఏం పేరు? లాలమ్మ. ఇంటి పేరు? ఇంటి పేరు ముద్దంగుల, మల్లెపూ ముద్దంగుల. నీకు ఎంత భూమి ఉంది? ఎకరా సార్. ఎకరా భూమి తీసుకున్నారు. ఏమన్నా ఇచ్చారా మీకు? మా ఆయన ఉన్నప్పుడు 1,50,000 ఇచ్చిరట సార్. మళ్ళీ నాకు తెలియదు. మళ్ళీ మాకు ఒక 2 బలరు ఇస్తామన్నారు, 60 గజాలు ఇస్తామన్నారు. అవేనా న్యాయం చేయమంటారు సార్. ఇప్పుడు ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు, ఎట్లా బతకాలి సార్? 3 లక్షలకి ఇల్లు గుంజుకున్నారు సార్. సంతకాలు వెళ్ళించుకొని నా పిల్లల సంతకాలు లేవు, ఇప్పుడు ఇంట్లో కిరాయికి ఉన్న సార్. 3 ఎకరాల భూమి 15 ఏళ్ళు అయింది. 15 ఏళ్ళ నుంచి పాస్బుక్ నా పట్ట ఇయ్యారు. నాతో పాస్బుక్ ఉంది, పట్టు ఉంది, కాపులు ఉన్నా. ఇప్పటిదాకా నాకు ఇవ్వమంటే ఖాళీ రిపోయింది. ఇస్తాను 3 ఏళ్ళ నుంచి కలెక్టర్ వచ్చినప్పుడు ఏమంటే ఇస్తా ఆర్డీఓ మేడం పోతే నేను న్యాయం చేస్తాను, న్యాయం చేస్తాను. ఇవి ఎలా రాసి అయిపోయింది.